తెలుగుదేశం పార్టీ 17 లోక్సభ సీట్లకు పోటీ చేయబోతా ఉంది. దాంట్లో 13 మంది అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటించారు. ఒకటి శ్రీకాకుళం జిల్లా నుంచి కింజరపు ఎర్రమనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు. ఈయన బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. కుప్పుల వెలమ. ఈయన ఇప్పుడు మూడోసారి 24లో గెలిచితే హ్యాట్రిక్ కాబోతా ఉంది. ఈయనకి కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా అవకాశం లభించబోతా ఉంది. ఎర్రనాయుడు గారికి వారసుడిగా మోదీతో కలిసి కేబినెట్ లో పనిచేసే అవకాశం లభిస్తుంది. రెండు విశాఖపట్నంలో ఎంఈఎస్ మూర్తి గారి మనవడు భరత్ 2019 ఎన్నికల్లో కూడా స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు. కేవలం 2000 ఓట్లతోనే ఓటమి చెందాడు. తాత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు. తాత లోక్సభ సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా ఉత్తరాంధ్రాన్ని శాసించే పరిస్థితులు ఉండేవారు. ఎన్టీ రామారావుకి, చంద్రబాబు నాయుడికి అండగా ఉంటూ గీతం విద్యా సంస్థలు, గీతం యూనివర్సిటీని విశాఖ, హైదరాబాద్, బెంగళూరులో ఆయన వ్యవస్థాపక చైర్మన్ గా మూర్తి గారు ఉండేవారు. మూర్తి గారి మనవడు ఈ రోజున రాజకీయాల్లో రాణిస్తున్నాడు. విశేషం ఏంటంటే భరత్ కావూరి సాంబశివరావు మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఎంపీ, ఆయనకి మనవడు. అలాగే నందమూరి బాలకృష్ణకు చిన్న అల్లుడు, అంటే నారా లోకేష్ బాబుకి తోడల్లుడు అవుతాడు. ఈ మూడు అమలాపురం. మనకి స్పీకర్ గా పనిచేసిన జిఎంసి బాలయోగి కుమారుడు గంటి హరీష్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అక్కడి నుంచి అమలాపురం నుంచి పోటీ చేయబోతా ఉన్నాడు. 4 ఏలూరు పుట్టా మహేష్ యాదవ్. వైఎస్ఆర్సీపీ పార్టీ యాదవ సామాజిక వర్గ అభ్యర్థిని నిలబెట్టింది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుని ఏలూరు ఎంపీగా అభ్యర్థిగా పోటీ పెట్టింది. పోటాపోటీగా బీసీ సామాజిక వర్గ అభ్యర్థిని పెట్టాలని తెలుగుదేశం పార్టీ పుట్టా మహేష్ యాదవ్. ఈయన మైదుకూరుకి చెందిన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు, యనమల రామకృష్ణుడి అల్లుడు. పుట్టా మహేష్ యాదవ్ మొదట్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించిన ఏలూరులో ఆయనకి గెలుపు అవకాశాలున్నాయని సర్వేలో ఆయన నిర్ణయించడం జరిగింది. ఇంకా 5 విజయవాడ కేసినేని చిన్ని. ఆయన విజయం నల్లేరు మీద నడక. కేసినేని నాని ఉన్నా కూడా అన్ని రకాల మానవ వనరులు, ఆర్థిక వనరులు సమకూర్చిందే కేసినేని చిన్ని. ఆయన గెలవడమే కాదు, ఆయనలో పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లు కూడా ఘన విజయాన్ని సాధించబోతా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి. ఇక 6 గుంటూరు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన ప్రముఖ వైద్యుడు. అమెరికాలో ఎంతో పేరు గడించి ఆయన వైద్య విద్యను భారతదేశంలో అభ్యసించినప్పుడు కూడా ఎన్నో గోల్డ్ మెడల్ సాధించి ఆయన జన్మభూమి స్ఫూర్తితో నా రాష్ట్రం, నా ప్రాంతం అభివృద్ధికి నా వంతు కృషి చేయాలనే సంకల్పంతో హాయిగా లక్షల ఆదాయం రోజుకు ఉన్నా దానన్నింటినీ వదులుకుని ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన త్యాగం చేసి గుంటూరు లోక్సభకు పోటీ చేయబోతా ఉన్నారు. 7 నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు. ఈయన ఇంతకుముందు 2019లో అదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచాడు. ఆ నియోజకవర్గంలో ఎవ్వరూ చేయలేని ఎంఐఎంఏలు అనేక మంది. నర్సరావుపేట నుంచి జనార్దన్ రెడ్డి, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి లోక్సభకు ప్రాతినిధ్యం వహించాడు. బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. రోసే అక్కడి నుంచి గెలిచాడు. ఇంతమంది ఎంఐఎంఏలున్నా ఎవ్వరూ చెయ్యలేని పని ఆ పల్నాడు ప్రాంత ప్రజలకు కృష్ణా నీటిని లిఫ్ట్ కేంద్ర ప్రభుత్వం అనుమతి సాధించటంలో విశేషమైన కృషి చేసి ఆ లిఫ్ట్ వల్ల తాగునీటికి, సాగునీటికి పల్నాడు సస్యశ్యామలమవుతా ఉంది. మరి ఈయన విద్యా సంస్థలు, ఆయన తండ్రి బాటలోనే విద్యా సంస్థలు, విజ్ఞాన్ యూనివర్సిటీ, దాన్ని కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించడంలో దిట్టగా ఆయన రాజకీయాల్లో రాకముందు ఇప్పుడు కూడా తన వంతు కృషి చేస్తూ ఉన్నాడు. అయితే బాపట్ల నుంచి టి కృష్ణప్రసాద్. ఆయన అనంతపురం జిల్లాలో మంత్రిగా పనిచేసిన శమంతకమణికి అల్లుడు. ఈయన ఐపీఎస్ అధికారి, నీతి, నిజాయితీ, నిబద్ధత గల అధికారి, మాదిగ సామాజిక వర్గానికి చెందినవాడు.
ఆయన డీజీపీగా తెలంగాణ ప్రభుత్వంలో రిటైర్ అయ్యి ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నాడు తెలుగుదేశం పార్టీ టికెట్ పై. ఇక 9 కర్నూలులో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పెట్టారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాగరాజుని రంగంలో దింపింది. ఇక 10 నెల్లూరులో సేవకు మారు పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన రంగంలో దింపారు. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తా ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎదుర్కొనేవాడు ఎవరూ లేరు. ఇక 11 నంద్యాలలో డాక్టర్ బైరెడ్డి శబరి, ఈమె ఎంబీబీఎస్ చదవడమే కాదు ఉన్నత విద్యను అభ్యసించి ఆ ప్రాంతంలో కర్నూలు నంద్యాల ప్రాంతంలో 2 జిల్లాల్లో కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా అనేకమైన వైద్య శిబిరాలు పెట్టి రాజకీయంగా ఉత్సాహంగా ఉంటూ ఈయన తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి, తాత బైరెడ్డి శేషసైనారెడ్డి, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. తాత తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని బైరెడ్డి శబరి ధైర్యంగా రాజకీయాల్లో ప్రవేశించి నంద్యాల నుంచి పోటీ చేయబోతా ఉంది. ప్రకటించిన 13 అభ్యర్థులలో 2 ఉన్నత విద్యను అభ్యసించి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లుగా ఉన్న 2 డాక్టర్లను చంద్రబాబు నాయుడు ఎంపిక చేయడం విశేషం. గుంటూరులో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే నంద్యాల అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ బైరెడ్డి శబరి, వీళ్ళిద్దరూ కూడా సాదా సీదా ఎంబీబీఎస్ డాక్టర్లు కాదు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్ట్. ఇక 12 హిందూపురం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెంది బీకే పార్థసారథి, ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇక 13 చిత్తూరు నుంచి ఐఆర్ఎస్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఉన్నత పదవులన్నీ కూడా నిర్వహించి ప్రజాసేవకు అంకితమైన మాజీ కేంద్ర ప్రభుత్వ అధికారి ప్రసాదరావు చిత్తూరు నుంచి పోటీ చేయబోతా ఉన్నారు. ఇక పెండింగ్ లో ఉన్నవి 4: ఒంగోలు, అనంతపురం, కడప, రాజంపేట. ఈ 4గిట్లో కడపకి వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ గాని, ఆమె కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి. డాక్టర్ సునీతారెడ్డి కూడా అమెరికాలో సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ గా ఉన్నత వైద్య సేవలను అందించి ప్రస్తుతం భారతదేశంలో స్థిరపడి హైదరాబాద్ నగరంలో ఆమె సేవలను అందిస్తా ఉన్నారు. కనుక వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులను పోటీ పెట్టాలన్నారు. కడపలో కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిల పోటీ చేసే అవకాశం ఉన్నది. ఈసారి కడపలో అవినాష్ రెడ్డి పోటీ చేస్తే ఓటమి తప్పదు. ఇక విజయనగరం అది భారతీయ జనతా పార్టీ, అక్కడ పివిఎన్ మాధవ్, ఆయన మాజీ ఎమ్మెల్సీ, ఆయనకి అవకాశం ఉంది. ఒంగోలు మొదట్లో తెలుగుదేశం పార్టీ తరఫున మాగంట శ్రీనివాసరెడ్డి లేదా మాగంట రాఘవరెడ్డిని అభ్యర్థిగా పెట్టాలని ఆలోచించినా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆ కేజ్రీవాల్ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో కొన్ని సంబంధాలు మాగుంట కుటుంబానికి ఉండటం వల్ల ఒంగోలు లోక్సభ నుంచి మాగుంట కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేసే అవకాశం లేదు. ఒంగోలులో బీజేపీ పార్టీ అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడగొట్టడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని, అదే చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని రంగంలో దింపాలని బీజేపీ ఆలోచన చేస్తాం. ఒంగోలులో కిరణ్ కుమార్ రెడ్డి రంగంలో దిగితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడ్రస్ లేకుండా పోతాడని ఊహాగానాలు ఉన్నాయి. అనంతపురం మారిన పరిణామాల దృష్ట్యా అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి పోటీ చేయాలన్నా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ని రంగంలో దింపే అవకాశాలు కనపడతా ఉన్నాయి. రాజంపేట మొదట్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పోటీ పెట్టాలని ఆలోచించినా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిలబడతారు. ఇప్పుడు 25 మంది లోక్సభ సభ్యులు, దాంట్లో హెమాహెమీలు నిలబడతా ఉన్నారు. అందరికీ కూడా ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి. అదృష్టం ఏంటంటే ఎంపీ క్యాండిడేట్లు ఎంత బలంగా ఉన్నారంటే ఆ లోక్సభ పరిధిలో ఉండే 7 శాసనసభ అభ్యర్థులు ఎవరైనా బలహీనంగా ఉన్నా ఆర్థికంగా వాళ్ళందరినీ కూడా బలోపేతం
ఎటువంటి ఆర్థిక వనరులు కొరత లేకుండా పోషించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి లభించడం అనేది ఒక అదృష్టం. 2 సీట్లలో జనసేన పోటీ చేస్తా ఉంది. కాకినాడ, ఇక్కడ మచిలీపట్నం. కాకినాడ నుంచి టీ టైం ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి. ఈ 2 సీట్లతో పాటు 6 సీట్లు బీజేపీ. ఆ బీజేపీ సీట్లను త్వరలో ప్రకటించబోతా ఉన్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్డీఏ కూటమి 25 సీట్లకు 25 విజయం సాధించి రికార్డు సృష్టించబోతా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి 1 సీటు కూడా లభించదు. 25 సీట్లు గెలిపించినందుకు బహుమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 3 మంత్రులను మోదీ ఇవ్వబోతా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ తరఫున రామ్మోహన్ నాయుడు, భారతీయ జనతా పార్టీ తరఫున రాజమండ్రిలో గెలవబోయే దగ్గుబాటి పురంధరేశ్వరి, జనసేన పార్టీ తరఫున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉండి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలనుకుంటే అప్పుడు మచిలీపట్నం నుంచి గెలవబోతున్న వల్లభనేని బాలశౌరి కేంద్ర మంత్రిగా స్థానం పొందే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్డీఏ కూటమికి చాలా బలమైన అభ్యర్థులు లభించడం, వాళ్ళకి సీట్లు కేటాయించడం అనేది ఒక విశేషం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో పోలిస్తే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ల అభ్యర్థుల యొక్క చరిత్ర గాని, వాళ్లకు ప్రజల్లో ఉన్న పలుకుబడి గాని వాళ్ళని విజయానికి దూరంగా ఉంచే అవకాశం ఉన్నది. ఎన్డీఏ కూటమి విజయభేరి మోగించి 25కి 25 సీట్లు గెలిచే వ్యూహంతో ముందుకు సాగుతున్నది.